జై శ్రీకృష్ణ ఫ్రెండ్స్. మీ జ్ఞానాన్ని దోచుకుంటున్న అసలైన దొంగ ఎవరో తెలుసా? అలాంటి శత్రువు గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. కృష్ణుడు ఏమన్నాడంటే, అర్జున, ఈ కామం మనిషి జ్ఞానాన్ని పూర్తిగా కప్పిస్తుంది. ఇది జ్ఞానులకు కూడా నిత్య శత్రువే. ఇది ఎప్పటికీ తృప్తి చెందని అగ్ని లాంటిది. దీని అర్థం ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు కామాన్ని అగ్నితో కంపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం అగ్నిలో ఎంత కట్టెలు వేసినా అది ఇంకా మండుతూనే ఉంటుంది. అలాగే కోరికలకు అంతం ఉండదు. ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుడుతుంది. అందుకే కోరికలకు బానిస అయిన మనిషికి నిజమైన సంతృప్తి ఉండదు. అదెలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక వ్యక్తి ఒక మొబైల్ కొనాలని అనుకుంటాడు. కొన్న తర్వాత ఇంకా కాస్ట్లీ మొబైల్ కావాలని అనిపిస్తుంది. తర్వాత ఇంకేదో కావాలని అనిపిస్తుంది. ఇలా కోరికలకు అంతం ఉండదు. అందుకే సంతోషం బయట వస్తువుల్లో కాదు, మన మనసులో ఉంటుంది అని కృష్ణుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ కోరికలకు మీరు యజమానిగా ఉండండి, బానిస కాదు. సంతృప్తిని నేర్చుకున్న వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. గుర్తుంచుకోండి, కోరికలకు అంతం లేదు, కానీ వాటిని కంట్రోల్ చేసే శక్తి మీలోనే ఉంది. అయితే ఈ కామం ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో ఏ మార్గం ద్వారా మనల్ని కంట్రోల్ చేస్తుంది? దాన్ని ఎలా మనం జయించాలి? ఈ ప్రశ్నలకు మీకు సమాధానం తెలియాలంటే ఫాలో చేసి కామెంట్స్ లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. మనం తర్వాతి వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ.